జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయం హీట్ ఎక్కింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో 6 నెలల్లోపు బైపోల్ జరగనుంది. దీంతో ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ బీజేపీ జూబ్లీహిల్స్ సీటుపై ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు అజారుద్దీన్. మరోసారి తనకే టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ను కోరుతున్నారు. ఇప్పటికే ఆయన స్థానిక నేతలు, కార్యకర్తలు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అయితే అభ్యర్థి ఎంపికపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అజారుద్దీన్తో పాటు మరో 4 టికెట్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అటు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ సెగ్మెంట్పై భారీ ఆశలే పెట్టుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పరిధిలోకే వస్తుంది జూబ్లీహిల్స్. దీంతో బైపోల్ను ఆయన ఛాలెంజ్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డికే మరోసారి టికెట్ కోసం ఈ టికెట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ మహిళా నేత జూటూరి కీర్తిరెడ్డి గతంలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. మాజీ ప్రధాని పివి మన్వడు ఎన్వి సుభాష్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై అప్డేట్స్ తెలుసుకుందాం. సత్యం లైవ్లో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సత్యం, జూబ్లీహిల్స్ బైపోల్పై కసరత్తులు ముమ్మరం చేసే పార్టీలు, మరేంటి అప్డేట్స్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ 2 పార్టీలు సైతం అభ్యర్థులను తయారు చేసే పని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ 2 కసరత్తు చేస్తున్నాయి. ఉప ఎన్నిక వస్తుందని ఇక తేలడంతో ఇటు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఆశావాహులు తమ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి బై ఎలక్షన్లో తప్పనిసరిగా ఆ సీటును కైవసం చేసుకోవాలనే ఒక రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తుంది. గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్నే ఈసారి అభ్యర్థిగా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పటికే కార్యకర్తలతో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన తానే ఈసారి అభ్యర్థిని అనే ఒక ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నారు. నిన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన్నే ప్రచారం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఆయన నిన్న పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ధృవీకరించారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా పార్టీ అభ్యర్థిని ప్రకటించే వరకు అక్కడ పార్టీ అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంకా తేలదు అనే అంశాన్ని కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 6 అభ్యర్థులు అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న వారిలో ముందుగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అజారుద్దీన్ సీరియస్గా ఉన్నారు. ఆయన తానే అభ్యర్థిని అంటూ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక ఆయనతో పాటు రోహిన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేశారు. ప్రస్తుతానికి ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన నివాసం ఉంటారు కాబట్టి తనకు కూడా అవకాశం ఇవ్వాలనే ఒక ప్రయత్నాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అదేవిధంగా అధిష్టానం వద్ద కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గతంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తను మేయర్గా ఉన్న సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనకు కలిసి వస్తాయి. ఈసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అప్పుడు టికెట్ కోసం పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల టికెట్ కేటాయించకపోవడంతో ఆయన ప్రస్తుతానికి ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ నియోజకవర్గాల్లో కూడా ఆయన చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి తనకు టికెట్ కేటాయించాలనే ప్రయత్నాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన సీరియస్గా చేస్తున్నారు. ఇక ఆయనతో పాటు మైనార్టీ వర్గానికి సంబంధించి అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మైనార్టీ అభ్యర్థులను రంగంలో దించితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈజీగా విజయం సాధిస్తామనే ఒక వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఉన్నవారిలో ఫహీం ఖురేషీ ఆయన సీరియస్గా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా
సీఎం రేవంత్ రెడ్డికి లేదంటే ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో కూడా ఆయన తాను రంగంలో ఉన్నాను, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ తనకివ్వాలనే ఒక ప్రయత్నాన్ని కూడా ఆయన చేసినట్టు తెలుసు. ఆయనతో పాటు ప్రస్తుతానికి కార్పొరేటర్ ఉన్న బాబా ఫసీయుద్దీన్ కూడా టికెట్ తనకు వస్తుంది, తాను ఈసారి బై ఎలక్షన్లో పోటీ చేస్తాను, తనకు పార్టీ అవకాశం ఇస్తుందనే ఒక అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ల వద్ద తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో దాదాపు 6 అభ్యర్థులు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఒకవైపు మైనార్టీ ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అభ్యర్థులు తమకే అవకాశం ఇవ్వాలనే ఒక ప్రయత్నం చేస్తుండటంతో గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ అదేవిధంగా రోహిన్ రెడ్డితో పాటు మరో 2 కూడా సీరియస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మజ్లీస్ పార్టీ ఏం చేయబోతుంది, మజ్లీస్ మద్దతు ఇస్తుందా, తన అభ్యర్థిని బరిలో దించుతున్న అంశం చాలా కీలకం కావడంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం మజ్లీస్ తమకు ఈసారి ఉప ఎన్నికల్లో మద్దతు ఇస్తున్న ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ మజ్లీస్ అలానే చేస్తే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే మాత్రం కాంగ్రెస్ ఈసారి ఉప ఎన్నికల్లో తాము విజయం ఈజీ అనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం తన ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. గతంలో వచ్చిన 4 ఉప ఎన్నికల్లో 2 ఉప ఎన్నికలు బీజేపీ గెలిచింది కాబట్టి ఈసారి హైదరాబాద్ బేసు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు సికింద్రాబాద్ నియోజకవర్గం కాబట్టి ఈజీగా జూబ్లీ హిల్స్లో విన్ అవుతామనే ఒక వ్యూహంతో బీజేపీ ఉంది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన ఈసారి తనకే టికెట్ వస్తుందని కూడా ఇప్పటికే పార్టీలో ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయనతో పాటు గత సాధారణ ఎన్నికల్లో టికెట్ ఆశించిన కీర్తిరెడ్డి కూడా ఈసారి ఉప ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించాలని, గతంలో లంకల దీపక్ రెడ్డి కంటే కూడా ఈసారి తనకు ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది, అభ్యర్థిని మారుస్తే తనకు అవకాశం ఇవ్వాలనే ఒక అంశాన్ని కూడా ఆమె పార్టీ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. ఆమెతో పాటు పివి నరసింహారావు మనమడు ఎన్వి సుభాష్, ఆ పార్టీ అధికార ప్రతి ఎన్వి సుభాష్ కూడా ఈసారి ఉప ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించాలని ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పటికే ఢిల్లీలో జాతీయ పార్టీ వద్ద కూడా తన విజ్ఞప్తిని పార్టీ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. బీజేపీ ఈసారి ఉప ఎన్నికల్లో అవకాశం బీజేపీకి వస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు వచ్చాయి కాబట్టి జూబ్లీ హిల్స్లో గెలవడం ఈజీ అనే ఒక భావనలో బీజేపీ ఉంది. అందుకే ఎవరు అభ్యర్థి అనే అంశాన్ని కూడా బీజేపీ సీరియస్గా పార్టీ కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు బీజేపీ ఎవరు అభ్యర్థి, ఎవరితో మాట్లాడాలి, ఇంటర్నల్గా జరిగే సమావేశాల్లో మాత్రమే జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీలో ఎవరు అభ్యర్థి అయితే చతుర్ముఖ పోటీ ఉంటే మాత్రం బీజేపీ ఈజీగా విన్ అవుతున్న ఒక భావనలో బీజేపీ ఉంది. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, అదేవిధంగా మజ్లీసు 3 అభ్యర్థులతో పాటు బీజేపీ రంగంలో ఉంటే ఒక సెంటిమెంట్ రగిలించి ఈసారి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తామనే ఒక ధీమాలో బీజేపీ ఉంది. జాతీయ 2 పార్టీలు, ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఈసారి వచ్చే ఉప ఎన్నికల్లో, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి. బలమైన అభ్యర్థి కోసం 2 పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి టికెట్ కేటాయిస్తుందా, లేదంటే కొత్త అభ్యర్థిని రంగంలో దించుతానని మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కొత్త అభ్యర్థిని రంగంలో దించుతుందా, గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డిని మాత్రమే పార్టీ అవకాశం ఇస్తుందా, ఎవరిని దించే అవకాశం ఉంది? ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతానికి కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ ఉప ఎన్నిక చాలా సవాలుగా తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహాన్ని ఏ విధంగా ఉండబోతుంది, కొత్త అభ్యర్థిని రంగంలో దించే పార్టీ గెలిచే అవకాశం ఉందనే అంశంపై కూడా బీజేపీ ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నిక కోసం 2 జాతీయ పార్టీలు చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నారని చెప్పొచ్చు. చంద్రిక.